అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుని బ్రహ్మతో పోలుస్తాం. ఎందుకంటే ఆ బ్రహ్మ పని మనిషిని సృష్టించి భూమి మీదకు పంపించేంత వరకే. ఆ తర్వాత ఆ మనిషిని జ్ఞానం అనే పదంలో నడిపించేది గురువు మాత్రమే. అందుకనే గురువును బ్రహ్మతో పోలుస్తాం. గురు విష్ణువు ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు శిశుపాలుడు చేసిన 100 తప్పుల్ని కూడా క్షమించాడు. అదే విధంగా విద్యార్థులు చేసే చిన్న చిన్న పొరపాట్లని గురువు సరిదిద్దుతూ వాటికి చిన్న చిన్న శిక్షలు వేస్తూ అభివృద్ధి పదం వైపు విద్యార్థిని నడిపిస్తాడు. అందుకే గురువు విష్ణువుతో సమానం. గురుదేవో మహేశ్వరః, గురువు మహేశ్వరునితో సమానం. ఎందుకంటే ఆ మహేశ్వరుడు తన కంఠంలో గరళాన్ని దాచుకుని అమృతాన్ని పంచుతాడు. అదే విధంగా గురువు తన ఇబ్బందుల్ని బాధల్ని తనలోనే దాచుకుని నిరంతర విద్యార్థిగా మారి విద్యార్థి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువు సాక్షాత్తు పరబ్రహ్మతో స్వరూపం. ఎందుకంటే కనిపించని దైవాల కంటే మనల్ని అజ్ఞానం నుండి బయటకు నడిపించే గురువే కనిపించే దైవం. గురువు కలిగిన నిజమైన విద్యార్థి ఎలా ఉంటాడంటే, మనం ఉదాహరణకి చూసుకుంటే ఒక చెట్టును తీసుకుంటే ఆ చెట్టుకి ఉన్నప్పుడు కొమ్మ అంటాం. అదే కొమ్మని నరికినప్పుడు మనం దుంగగా పిలుస్తూ ఉంటాం. ఆ దుంగని చెక్కితే బొమ్మ అంటాం. అదే బొమ్మకు బొట్టు పెడితే అమ్మవారిగా పూజలు చేస్తాం. అదే విధంగా అజ్ఞానంతో చీకట్లోనే ఉండిపోయిన విద్యార్థి జీవితంలో వెలుగు నింపి సమాజంలో తనకంటూ గౌరవ మర్యాదలు ఏర్పరిచేది విద్య. ఆ విద్యను అందించేది గురువు. మరి అంతటి గొప్ప ఘనత కలిగిన గురువుకి మనం పాదాభివందనం తప్ప ఏమివ్వగలం? Yeah.